ప్రభు పేరట మీ అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని ప్రభు పేరట కోరుకుంటూ ఈ దినాన్ని అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం నుండి కొన్ని వచనాలు ధ్యానం చేద్దాము రండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి అని ఉంది. అంటే నీ జీవితంలో పాజిటివ్ విషయాల మీదనే దృష్టించుకోవాలి అని. ఎడతెగక ప్రార్థన చేయుడి అంటే ప్రతి సంగతి దేవునితో మాట్లాడాలి అని దీని అర్థం. దేవుని సన్నిధిలో ఉంటూ ఆయన కృప కొరకు ఆశీర్వాదం కొరకు సర్వదా హృదయపూర్వకంగా అర్థించడమే దీని అర్థం. అంటే ఎడతెగక అనే పదం ఉంది ఇక్కడ. తరచుగా నామకార్థ ప్రార్థనలు చేయడం కాదు గాని దినమంతా ప్రతి సందర్భంలోనూ పదే పదే ప్రార్థనలు చేయడాన్ని ఇది సూచిస్తున్నది. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనుంది. అంటే నీవెప్పుడూ నేర్చుకుంటున్న దాని విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అని. ఆత్మను ఆర్పకుడి అంటే ప్రవచనం మొదలైన పరిశుద్ధాత్మని ప్రత్యక్షతలను చులకన చేయడం, తిరస్కరించటం ఆత్మను ఆర్పివేయడంతో సమానమని పౌలు గారు వివరిస్తున్నారు. ప్రవచనాన్ని లేక ఇతర ఆత్మవరాలను సరైన రీతిలో ఉపయోగించకుండా అణిచివేయడం లేక తిరస్కరించడం విశ్వాసులలో పరిశుద్ధాత్మని ప్రత్యక్షతని కోల్పోవడానికి దారితీస్తాయి. మరి సమస్తమును పరీక్షించి అని ఉంది. అంటే దేవుని దృష్టిలో నేను చేయు పని సరైనదేనా, నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనా అని దేవుణ్ణి అడగాలి. మరి మేలైన దానిని చేపట్టుడి అనుంది. తప్పు చేయాలన్న శోధన ఎదురైనా కానీ తప్పు చేయక పూర్తిగా దేవుని కంట్రోల్కి అప్పగించుకొని సరైన వాటినే చెయ్యాలి. ఇది కష్టమైన తప్పనిసరిగా దేవుని సన్నిధిలో నేర్చుకోవడం చాలా మంచిది. ప్రతి విధమైన కీడుకును దూరంగా ఉండాలి అనుంది. అంటే శోధన నుండి వెంటనే తొలగిపోవాలి అని అర్థం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగా కానుంది. అంటే దేవుడు కూలంకషంగా పవిత్రపరిచాడని గ్రహించుకొనాలి. దేవుడు నిన్నెలా ప్రత్యేకపరిచాడో, నిన్నెలా చూడాలని కోరుకుంటున్నాడో గ్రహించుకొనాలి. మరి నీ ఆత్మ, నీ మనస్సు, నీ శరీరం నిందారహితంగా ఉండేలా చూసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు నిన్ను ఏ ఉద్దేశంతో సృష్టించాడో దానికై నిన్ను నీవు పూర్తిగా అంటే మొత్తంగా సమర్పించుకోవాలి. మిమ్మల్ని పిలిచువాడు నమ్మకమైనవాడు గనుక అలాగూ చేయుము అని ఉంది. అంటే దేవుడు నిన్ను దేనికైతే పిలిచాడో దానిని ఆయన తప్పగా నెరవేర్చుకుంటాడని గ్రహించుకొనాలి. ఆఖరిగా ఒక మాట అండి, దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండడానికి ప్రయత్నించాలి. ఒక సమాజంగా క్రీస్తు మరణం ద్వారా విమోచింపబడిన విశ్వాసులంగా నిలిచి ఉండడమే మన ప్రధాన కర్తవ్యమని గ్రహిద్దాం. వింటున్న మనందరికీ దేవుడిచ్చే క్షేమము, ఆయన ఇచ్చినటువంటి సంపూర్ణ రక్షణ సాన్నిధ్యము మనం కలిగి ఉండాలంటే మనకు సిద్ధమైన మనస్సు ఉండాలండి. ఆయనలో స్థిరపరచబడాలనే కోరిక ఉండాలండి. మీ అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.